హాయ్ అందరికీ. అప్పుడే పక్కింట్లో ఉంటున్న పద్మ చెప్పిన మాటలు విని మనసంతా అల్లకల్లోలంగా మారడంతో అయోమయంగా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చింది మీనా. మీనా మోహన్లకు పెళ్ళై 8 సంవత్సరాలు కావస్తుంది. వారికి 6 సంవత్సరాల బాబు. వారిది పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా చూడ్డానికి ప్రేమ జంటలాగా ఉండేవారు. పెళ్ళైన 2 సంవత్సరాలు జీవితాన్ని సరదాగా గడపాలని అప్పుడే పిల్లలు వద్దనుకుని ప్రేమ పక్షుల్లాగా వీలున్నప్పుడల్లా మంచి మంచి ప్లేస్లకు ట్రిప్పులకు వెళుతూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించారు. ఆ తర్వాత వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుట్టాడు. అలా వారి జీవితం సరదాలు సరసాలతో చాలా సంతోషంగా సాగిపోతుంది. ఇంటి పనులన్నీ చకచకా చక్కబెట్టుకుంటూ ప్రవహించే గోదావరిలా గలగలా మాట్లాడే మీనా మనసు అల్లకల్లోలంగా మారడానికి కారణం పక్కింట్లో ఉంటున్న పద్మ. తన భర్త మోహన్ ఎదురింటి సుప్రజతో తిరుగుతున్నాడు అని చెప్పడమే. అవును, నిజమే. మోహన్ తన ఎదురుగానే ఆ ఎదురింటి సుప్రజతో నవ్వుతూ పరాచకాలాడడం మీనా కూడా చూసింది. కానీ ఇప్పుడు ఆ పక్కింటి పద్మ ఆ విషయాన్ని అంత గట్టిగా చెప్పడంతో తను ప్రాణంగా ప్రేమిస్తున్న భర్త తనని మోసం చేస్తున్నాడనే అనుమానం ఆమెను నిలవడనివ్వడం లేదు. హాల్లో సోఫాలో కూర్చొని అలా ఆలోచిస్తూనే ఉంది. పద్మ చెప్పింది నిజమేనేమో. ఈ మధ్య మోహన్ ఇంతకు ముందులా నాతో అంత సరదాగా ఉండడం లేదు. నాతో అంటి ముట్టినట్టుగా ఉంటున్నాడు. దానికి కారణం ఆ సుప్రజ అయి ఉంటుందా అనే ఆలోచన ఒకవైపు, నా మోహన్ అలాంటివాడు కాదు, నన్ను తప్ప తన జీవితంలో వేరే ఎవరికీ చోటివ్వడు అన్న ఆలోచన మరోవైపు. ఇలా రకరకాల ఆలోచనలు మీనా మనసును కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇంతలో అమ్మ అంటూ బాబు కొంగు పట్టుకు లాగడంతో ఆలోచన నుంచి బయటపడింది మీనా. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన బాబుకు స్నానం చేయించి రెడీ చేసి భోజనం పెట్టి తను వంటగదిలో పనిలో పడింది. ఇంతలో కాసేపటికి ఆఫీస్ నుంచి వచ్చాడు మోహన్. భర్త రాకను గమనించి కాఫీ తీసుకెళ్లి ఎదురుగా టీపాయ్ మీద పెట్టింది మీనా. కాఫీ కాదు, ముందు స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, చాలా చిరాగ్గా ఉంది, త్వరగా స్నానం చెయ్యాలి అన్నాడు మోహన్. భర్త మాటలకు నన్ను చూస్తే చిరాగ్గానే ఉంటుందిలే, అదే ఆ ఎదురింటి సుప్రజను చూస్తే మనసు పులకరిస్తుందే. ఇంతకుముందు ఆఫీస్ నుంచి వస్తూనే మీనా మీనా అంటూ అరుస్తూ నన్ను వెతుక్కుంటూ వచ్చి అల్లుకుపోయేవాడు. ఇప్పుడేమో నన్ను చూస్తేనే చిరాగ్గా ఉంది అంటున్నాడు అని మనసులోనే అనుకుంది మీనా. ఆ రాత్రి మంచం మీద పడుకుందే కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. తను మోహన్తో కలిసి ఆనందంగా గడిపిన మధుర జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అలా అనేక రకాల ఆలోచనల మధ్య అలసిన మనసుతో ఉన్న మీనా ఎప్పటికో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కొంతసేపటికి మోహన్ సుప్రజతో దగ్గరగా సఖ్యంగా ఉన్నట్టు వచ్చిన భయంకరమైన కలతో ఉలిక్కి పడి లేచింది మీనా. నిద్రమత్తులో నుంచి తేరుకొని అది కల అని నిర్ధారించుకుంది. తన పక్కనే మంచం మీద తన పొట్ట మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తన బాబుని చూసుకుని చిన్నగా నవ్వుకుని బాబు నుదుటిపై ముద్దు పెట్టుకుని బాబుకి ఆ పక్కగా పడుకున్న భర్త వైపు చూసేసరికి మోహన్ లేడు. అతని ప్లేస్లో కేవలం దుప్పటి మాత్రమే ఉంది. రూమ్ అంతా చూసింది. మోహన్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ పైకి లేచి ఇల్లంతా వెతుకుతుంది. వంటగది హాలు వెతుకుతుందే కానీ మీనా మనసులో ఏదో తెలియని భయం. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనబడకపోయేసరికి బయటకు వెళ్ళుంటాడా అనుకుని మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి తలుపు తీయబోతే డోరు బయట గడియ పెట్టుంది. ఇంత రాత్రిపూట ఈయన తలుపు గిడపెట్టి ఎక్కడికి వెళ్ళుంటారు? బహుశా నా అనుమానం నిజమేనా? ఆ పక్కింటి పద్మ చెప్పినట్టుగా ఈయన నిజంగానే ఆ ఎదురింటి సుప్రజతో తిరుగుతున్నారా అనుకుంటూ ఉండగానే తన ప్రమేయం లేకుండానే తన చెంపలు కన్నీళ్లతో తడుస్తున్నాయి. అలా ఏడుస్తూనే నిర్జీవంగా సోఫాలో కూలబడిపోయింది. ఇప్పటి వరకు మనసులో ఏదో మూలన నా భర్త నాకు అన్యాయం చేయడు అనే నమ్మకంగా ఉన్నా ఇప్పుడు ఈయన చేసిన పని చూస్తుంటే నా అనుమానం నిజమేనేమో అనిపిస్తుంది అనుకుంది. అయినా ఆ ఎదురింటి సుప్రజకు ఇదే ముదనష్టపు బుద్ధి. కట్టుకున్న మొగుడిని ఏమో డబ్బు సంపాదన కోసం విదేశాలకు పంపి తనేమో ఇక్కడ నాలాంటి వారి సంసారాలను చిచ్చు పెడుతుందా? ఆ సుప్రజ నాలాంటి వారిని ఇంకా ఎంతమందిని ఇలా ఏడిపిస్తుందో అది బాగుపడదు. నా ఉసురు ఊరికే పోదు, సర్వనాశనం అయిపోతుంది. అయినా మన బంగారం మంచిదైతే వేరే వాళ్ళని అనుకునే పనే ఉంది. ఈయన బుద్ధే మంచిదైతే ఆ సుప్రజ వేసిన వల్ల ఈయన చిక్కేవారా? అసలు ఈయన రాగానే ఈ విషయం గురించి నిలదీయాలి అనుకుంది. మరో నిమిషమే వద్దొద్దు, పూర్తి ఆధారం లేకుండా కేవలం అనుమానంతో నేను బయటపడితే తర్వాత మొదటికే మోసం వస్తుంది. కానీ మనసులో ఈ భారాన్ని మోస్తూ తనతో ఏమీ తేల్చుకోకుండా ఉండడం
నా వల్ల కావడం లేదు. ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఒక్క క్షణం నా భర్తకి నేను కానిదాన్ని అయిపోయినప్పుడు ఈ బ్రతుకు ఎందుకు అనుకుంది. మరుక్షణం తన ప్రాణమైన తన బిడ్డ తన కళ్ళ ముందు మెదలడంతో నా కొడుకు కోసం నేను అన్నిటినీ తట్టుకుని నిలబడాలి అనుకుంది. ఇంతలో తలుపు తీసిన శబ్దం. కన్నీళ్లతో తడిచిన తన చెక్కిళ్లను బయట కొంగుతో తుడుచుకుని లోపలికొస్తున్న భర్తను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారో అంది. అదా, నిద్ర పట్టక అలా చల్లగాలిలో ఓ సిగరెట్ కాల్చుకుని వస్తున్నాను. అయినా నువ్వెందుకు లేచావు? నిన్ను డిస్టర్బ్ చేయకూడదనే నేను బయట వీధిలో అటు ఇటు తిరుగుతూ పని కానిచ్చాను అంటూ బెడ్రూమ్లోకి నడిచాడు. అవును, నిజమే. ఈయనకు ఇలా అప్పుడప్పుడు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. అయితే నా అనుమానమేనా అనుకుంటూ మీనా కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి తన ప్లేస్లో తను పడుకుంది. ఉదయం లేచిన తర్వాత ఎప్పటిలాగానే రోజువారీ పనిలో పడిపోయింది మీనా. మోహన్ తన పనులన్నీ ముగించుకుని ఆఫీస్కి బయలుదేరాడు. బాబు స్కూల్కి వెళ్ళాడు. ఇంట్లో పనంతా ముగించుకుని హాల్లో సోఫాలో కూర్చుంది మీనా. మనసంతా అలజడిగా ఉండడంతో ఏమీ తోచక ఒకసారి కామాక్షి ఆంటీని కలిసొద్దామనుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరింది మీనా. కామాక్షి ఆంటీ అన్న, అంకుల్ అన్న మీనా మోహన్లకు ఎంతో గౌరవం. వాళ్ళ అబ్బాయి మోహన్తో కొద్ది రోజులు వర్క్ చేసిన తర్వాత విదేశాల్లో ఉద్యోగ అవకాశం రావడంతో తను అక్కడికి వెళ్ళిపోయాడు. ఆంటీ అంకుల్ మోహన్ను కూడా కొడుకులాగే చూసుకుంటారు. మీనాకి కూడా ఆంటీతో మంచి అనుబంధం ఉంది. ఆంటీ వాళ్ళు ఉండేది మీనా వాళ్ళ వీధి చివరి నుండే ఇంట్లోనే. మీనా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇంటి గేటు తీసేసరికి గుమ్మ ముందు పూల మొక్కల్లో గార్డెన్ వర్క్ చేసుకుంటున్న కామాక్షమ్మ మీనాను చూసి, రామ్మా మీనా రా, చాలా రోజులకు గుర్తొచ్చిందే ఈ ఆంటీ, ఈ మధ్య ఫోన్ కూడా సరిగా చేయడం లేదు అంటూ మీనాను లోపలికి తీసుకెళ్ళింది. ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఉండే మీనా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి విషయం పసిగట్టింది అనుభవజ్ఞురాలైన కామాక్షమ్మ. మీనా పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, సమస్య ఏంటి మీనా అని ప్రేమగా అడిగేసరికి అప్పటి వరకు అతి కష్టం మీద ఆపుకున్న దుఃఖం వరదలాగా పొంగుకొచ్చింది. ఆంటీ అంటూ కామాక్షిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది మీనా. ఏడుస్తున్న మీనాను ఓదారుస్తూ, బాధపడకమ్మా, నీకు నేనున్నానుగా, అసలు ఏం జరిగిందో విషయం చెప్పు అంది మీనాను అనునయిస్తూ కామాక్షమ్మ. మీనా ఏడుస్తూనే జరిగిన విషయం ఆంటీతో చెప్పింది. మీనా చెప్పింది విని నవ్వుకుంది కామాక్షి. ఆమె అలా నవ్వుతూ ఉంటే అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా చూసింది మీనా. పిచ్చి పిల్ల, ఈ మాత్రం దానికా నువ్వు ఇంత బాధపడుతున్నావు? అసలు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన నీ భర్త మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? మోహన్ చాలా మంచివాడు, కల్మషం లేకుండా అందరితో కలిసిపోతాడు. అలాంటి వాడి గురించా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? అసలు నీ మనసులో ఈ అనుమానపు విత్తనం నాటిన ఆ పద్మ ఎలాంటిదో నీకు తెలుసా? పెళ్ళైన కొద్ది రోజులకే కట్టుకున్న వాడికి విడాకులిచ్చి పుట్టింటికి చేరింది. ఆ పద్మ ఎవరైనా పచ్చగా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేదు. దాని ఓర్వలేని తనంతో మీ జీవితంలో ఇలా విషం కక్కిందన్నమాట. దాని మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. ఇక సుప్రజ కూడా నాకు తెలిసినంత వరకు పద్ధతైన మనిషి. చూడు మీనా, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానం అనే దాంతో బంగారం లాంటి నీ జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకోకు అని కామాక్షమ్మ చెప్పేసరికి మీనాకు మనసు చాలా తేలిక పడ్డట్టు అయ్యింది. అడుగులు కూడా భారంగా వేసుకుంటూ ఆంటీ ఇంటికి వెళ్ళిన మీనా దూది పింజలా తేలికైన మనసుతో సంతోషంగా ఇంటికి చేరింది. స్కూల్ నుంచి వచ్చిన బాబు పనులన్నీ చూసి బాబుతో సరదాగా ఆడుకుని బాబుని నిద్రపుచ్చుతూ మోహన్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఇంతలో మీనా అంటూ విజిల్ వేసుకుంటూ హుషారుగా లోపలికొచ్చాడు మోహన్. బాబు దగ్గర నుంచి లేచి వస్తున్న మీనాను గట్టిగా పట్టుకుని తెగ అల్లరి చేశాడు. అబ్బబ్బా మోహన్, ఏవైంది? ఏంటా అల్లరి అని మీనా అడగ్గా, ఏం లేదు మీనా, ఓ 20 రోజుల నుంచి మా ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ పని మీద వర్క్ చేస్తున్నాం. ఎన్ని రోజులు ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతుందో ఏమో అని టెన్షన్గా ఉండేది. నిద్ర కూడా సరిగా పట్టలేదు తెలుసా. ఈ వాటితో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందుకే ఇంత ఆనందం అన్నాడు భార్య నడుమును తన చేతులతో చుట్టేస్తూ. పోనీలేండి, ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంటున్నారుగా, ఇవాళైనా హాయిగా నిద్రపోండి అన్న మీనా మాటలకు, నో వే, ఈ రాత్రికి నాతో పాటు నువ్వు కూడా నైట్ అవుట్ చేయాల్సిందే, ఎలాగూ రేపు ఆఫీస్కి లీవ్ పెట్టేసే వచ్చానులే అంటూ భార్యను తనకు మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు మోహన్. అలా ఆ రాత్రి మధురంగా గడిచిన తర్వాత భర్త గుండెలపై హాయిగా సేద తీరుతున్న మీనా
నిజంగానే ఆంటీ చెప్పినట్టు నేను ఎంత పిచ్చిదాన్ని, లేనిపోని అనుమానాలతో బంగారం లాంటి నా మోహన్ను దూరం చేసుకునేదాన్ని. ఇంకా నయం, నా మనసులోని పిచ్చి పిచ్చి అనుమానాలను తన ముందు బయట పెట్టలేదు. అలా చేసుంటే నా మొహం జన్మలో మోహన్కు చూపించలేకపోయేదాన్ని అనుకుంటూ ఆటలాడి అలసిపోయిన చిన్న పిల్లాడిలా నిద్రపోతున్న భర్త నుదుటిపై ముద్దు పెట్టుకుని నన్ను క్షమించు మోహన్ అంది మీనా. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.